యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం పాట్మట్ల సర్పంచ్ రిజర్వేషన్ జనరల్ మహిళలు రావడం జరిగింది. ప్రజాసేవ చేస్తా పాట్మట్ల గ్రామాన్ని అభివృద్ధి చేస్తా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, పాట్మట్ల అభివృద్ధి కోసం నేను ముందుకు వస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా బండా రమ విజయరెడ్డి గారు ప్రజల ఆశయాల కోసం ముందుకు వస్తున్నారు. మరి ప్రజా సమస్యలు ఏం తెలుసుకురు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. బాగురా? బాగుంది. ఓకే, పాట్మట్లలో ఏం సమస్యలు ఉన్నాయి, ప్రజలకు ఏమి హామీ ఇస్తారు? పాటిమెట్లలో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా పనులు జరిగినవి. మందుల సామేల్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు 46 ఇండ్లు వచ్చినాయి. ఇప్పటికీ ఇంకా సెకండ్ విడతలో వచ్చేది ఉన్నది. ప్లస్ ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చినాయి, 36-37 వరకు వచ్చినాయి. ఇక్కడ ఏ పార్టీ అనకుండా అందరికీ బాలరాజు గారి సహకారంతో ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఈ విషయంలో మందుల సామేల్ గారికి మేము చాలా చాలా సంతోషంగా ఉన్నాము. మేము భారీ అధిక మెజార్టీతో ఇచ్చినాం కాబట్టి మందుల సామేల్ గారు మా గ్రామంని పైలట్ ప్రాజెక్టుగా ప్రకటించారు. ఇట్లా చాలా చేస్తున్నారు. ఇంకా చేయడానికి చాలా మా పాటిమెట్ల గ్రామం మీద చాలా ప్రేమ ఉన్నది అతనికి. కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాలు అయింది, ఏం పనులు చేయలేదు. గతంలో అధికార పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయినాయి అని అంటారు, వాస్తవా? అది లేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాలకి ఇప్పుడు జరిగినాయి. ఇక్కడ మోరీ, ఇక్కడ రాంపాక మల్లయ్య ఇంటి దగ్గర మోరీ కట్టడం జరిగింది. చాలా సంవత్సరాల నుంచి అక్కడ చాలా ఇబ్బంది పడుతుండే జనం నడవడానికి. కానీ ఇక్కడ ఒక గ్రామ పంచాయతీ భవనం కట్టించడం జరిగింది. ఆరోగ్య కేంద్రము కట్టించడం జరిగింది. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఏ అభివృద్ధి లేదు. ఇక్కడ సీసీ రోడ్లు జరగడం జరిగింది. 1,10,00,000 పనులు జరిగినాయి. ఇంకా సీసీ రోడ్లు చాలా వేయడానికి ఉన్నవి. అవన్నీ వేయడానికి ఇంకా పని చేయడానికి ఉన్నది. నన్ను బండా రమ విజయరెడ్డి గారిని అధిక మెజార్టీతో గెలిపిస్తే, కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నాను, అధిక మెజార్టీతో గెలిపిస్తే నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మనకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మందుల సామేల్ గారు మనకు ఎమ్మెల్యేగా చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి నన్ను అధిక మెజార్టీతో గెలిపిస్తే నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. గ్రామంలో వీధి లైట్లు కానీ, మోరీలు కానీ, సీసీ రోడ్లు కానీ, మంచినీటి సమస్య లేకుండా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అధిక మెజార్టీతో గెలిపేయాలని నేను ప్రజలందరినీ పేరున కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు కృతజ్ఞతలు. మా గ్రామానికి ఓటేయడానికి ఒకటే కారణం లేండి, ఎందుకంటే ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత అసలు అంతకుముందు గతంలో కూడా, ఎందుకంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి కూడా ఎలాంటి పనులు అంటే ఒక సీసీ రోడ్లు కొద్ది మంది మాత్రం చేయడం జరిగింది. మిగతా సీసీ రోడ్లు మేము 45 లక్షల రూపాయల సీసీ రోడ్లు వేయడం జరిగింది. హెల్త్ సెంటరు, గ్రామ పంచాయతీ బిల్డింగు, మన కాలువల మీద ఉన్న స్కూల్ దగ్గర నుంచి అధికార పార్టీ ఎంపీపీ ఉన్నారు, ఎంపీపీ గారు ఉన్నారు. మా దగ్గర ఏం చేశారో జనానికి తెలుసు. ఇది ఎంపీపీ అయ్యిండు కూడా పెద్దగా స్పందించిన సందర్భాలు ఏం పెద్దగా లేవు అతని వల్ల. ఎందుకంటే అప్పుడు అతను మరి అక్కడ గవర్నమెంట్ నుంచి ఇవ్వలేదా ఎందుకో, మొత్తం ఏంటంటే సర్పంచ్ గారు వీళ్ళైతే ఎవరు పెద్దగా జనానికి తెలుస్తుంది. ఈరోజు మేము ఎందుకంటే ధైర్యంగా ప్రజల్లో పోవడం కారణం ఏంటంటే ఈరోజు ఎందుకంటే ఈ గవర్నమెంట్ చేస్తున్న విధానం. ఇంకోటి ఏంటంటే రేషన్ కార్డులు 10 సంవత్సరాలు కూడా ఎప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడు రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది, సన్న బియ్యం ఇవ్వడం జరిగింది, ప్రతి ఇంటికి ఉచిత కరెంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు 45 ఇండ్లు ఇవ్వడం జరిగింది. మళ్ళీ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా దగ్గర ఒక 10-15 లక్షల రూపాయలు మేము సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు. ఇంకా మన గ్రామానికి ఇంకా కావాల్సినటువంటి వనరులు కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఎమ్మెల్యే గారు చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది. మన గవర్నమెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా చేసి తీరుతాం. ఇది ప్రజలకు ఖచ్చితంగా మేము కూడా హామీ ఇచ్చినాం, ఇప్పుడు కూడా ఇస్తున్నాం. ఆ ధైర్యంతో మేము ముందుకు రావడం జరుగుతుంది. ఇది మీ అందరి ప్రజలు మమ్మల్ని అధిక మెజార్టీతో గెలిపిస్తారని మేము కోరుకుంటున్నాం. పాటిమెట్ల గ్రామ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే ఈరోజు పాటిమెట్ల గ్రామంలో ఇంతకుముందు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. ఏ రోజు కూడా మేము బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము కూడా అధికారంలోకి రావాలి, మేము కూడా సర్పంచ్ కావాలని ఎన్నో కళలు ఉండే. అయినా సరే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది అధికారంలో, కంపల్సరీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఉంటే పని జరుగుతుంది. ఎన్నోసార్లు మనం ఛాన్స్ ఇచ్చాం. సరే, ఇంతకుముందు మేము యునానిమస్ కూడా ఇచ్చాం బీఆర్ఎస్ పార్టీకి, కానీ ఎక్కడ కూడా ఎలాంటి పనులు జరగలేదు. సరే, పనులు జరగడంలో అంటే మొత్తానికి జరగలేదని అనట్లేదు, కొద్ది వరకు మాత్రం కొద్ది మేర సీసీ రోడ్లు అవి చేశారు. కానీ ఈ రోజు 10 సంవత్సరాల రాజకీయ జీవితం వాళ్ళది అధికార పార్టీ అయిన తర్వాతకి మేము ఈ రోజు 10 సంవత్సరాలు గెలిచి, సరే ఈ 2 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఈ 2 సంవత్సరాలలో
1,10,00,000 పాటిమట్ల గ్రామానికి ఫండ్ తోటి మేము పనిచేయించాము. అదేవిధంగా ఈరోజు పాటిమట్లలో 46 ఇందిరా ఇండ్లు ఇప్పించాము. నెక్స్ట్ సీఎం రిలీఫ్ ఫండ్ 32 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాము. ఈ యొక్క కార్యక్రమాల్లో ఎక్కడ కూడా ఒక్క జీరో అవినీతి లేకుండా, అంటే జీరో కూడా మేము ఎలాంటిది కూడా ఎవరి దగ్గర నుంచి ఆశించకుండా ప్రతి ఒక్కరికి కూడా సేవ చేసినాం ప్రజలకు. మేమేమంటున్నామంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ సిపిఐ టీడీపీ బలపరిచినటువంటి అభ్యర్థి శ్రీమతి బండా రమా విజయరెడ్డి గారిని తప్పకుండా కత్తెర గుర్తుపై ఓటు వేసి అందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. గెలిపించకపోతే ఎందుకంటే ఈ ఊరు అభివృద్ధికి మీరే ఆటంకం కలిగించినట్టు అవుతుంది. ఎందుకంటే ఈరోజు మందుల సామెలన్న గారు ఆయన ఒక దూరదృష్టితోటి పాటిమట్ల గ్రామాన్ని మోత్కూరు మండలంలోనే పాటిమట్ల గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా వేసి ఎన్నో కోట్ల రూపాయలను వెచ్చించి పాటిమట్ల గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి వ్యక్తి మందుల సామెలారు. అలాంటి మందుల సామెలన్న వ్యక్తి ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి బండారమ్మ విజయరెడ్డి గారిని బలపరచడం జరిగింది. ఈరోజు బండారమ్మ విజయరెడ్డి గారు కనుక గెలిస్తే మాత్రం తప్పకుండా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా మేము పరిష్కరిస్తామని ముక్త కంఠంతో తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు యువత ఎంతో చెడు మార్గాలకు వెళ్ళి చదువుకునే విషయంలో ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారిని దారి పెట్టడానికి కూడా తప్పకుండా బండారమ్మ విజయరెడ్డి గారితో కలిసి తప్పకుండా మా గ్రామంలో యువతకు ఏ విధంగా అయితే ఉంటుందో, అంటే ఏ విధంగా వాళ్ళ ఒక సెల్ఫ్ మోటివేషన్, అంటే మామూలుగా వాళ్ళ ఉద్యోగ అవకాశాలు ఎలా కల్పించాలో వాళ్ళకు కంపల్సరీ తప్పకుండా 6 నెలలకు ఒకసారి ఒక గెస్ట్ లెక్చర్ తీసుకొచ్చి కూడా తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి యువతను కూడా మేము ముందుకు పంపించడానికి హైదరాబాద్లో ఎక్కడైనా సరే వాళ్ళు సేవ చేసుకోవడానికి, ఎక్కడైనా ఉద్యోగం చేసుకోవడానికి మేము కూడా మా సహకారాన్ని అందిస్తాం. ఇక్కడ తప్పకుండా వచ్చే 3 సంవత్సరాలలో గ్రంథాలయం కూడా ఏర్పరుస్తాం, యువతను మారుస్తాం. ఎందుకంటే మేము ఒకటే నినాదం, ఈరోజు మేము నిజం కాంగ్రెస్ పార్టీ నుంచి చేస్తున్నటువంటి మేము నిజం. ఎందుకంటే మేము నిజమని ఎందుకు అంటున్నామంటే 10 సంవత్సరాల నుంచి గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, కానీ ఎవరు కూడా తీర్చలే. ఇలా అదే చూడండి, రాపాక మల్ల ఇంటి దగ్గర మోరి ఎన్నో సంవత్సరాల నుంచి అందరూ నడుచుకుంటూ వెళ్ళారు. అదే 10 సంవత్సరాల ఎంపీపీ గారు 5 సంవత్సరాలు ఎంపీపీ ఉన్నా కానీ, ఎమ్మెల్యేకి దగ్గర ఉన్నా కానీ కనీసం మీకు కనపడలేదా కంటికి? ఈ రోజు మేము ఉన్నాం, అధికారంలో ఉన్నాం, ఇంకా 3 సంవత్సరాలు ఉంటాం. మన గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి మీరు కూడా మాకు సహకరించి తప్పకుండా అది పార్టీ ఏదైనా సరే, బీఆర్ఎస్ కానీ, సిపిఎం కానీ, సిపిఐ కానీ, బీజేపీ కానీ, ఏ పార్టీ వాళ్ళైనా సరే తప్పకుండా ఒక్కసారి మీ కళ్ళతో మన పాటిమట్ల గ్రామాన్ని చూడండి. మన పాటిమట్ల గ్రామంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసే మాకు ఓటు వేసి తప్పకుండా కత్తెర గుర్తుపై ఓటు వేసి శ్రీమతి బండారమ్మ విజయరెడ్డి గారిని మరియు వార్డులు కూడా 8 వార్డులను కూడా గెలిపించి పాటిమట్ల గ్రామానికి మాత్రం మీరు ఇంకా భాగస్వామ్యం కావాలి. అంటే మాతో పాటు కూడా మీరు భాగస్వామ్యమై మన పాటిమట్ల గ్రామాన్ని ఒక బంగారు పాటిమట్లుగా మార్చడానికి ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని తెలియజేస్తున్నాను. ఇంకొక చిన్న విషయం ఏంటంటే 10 సంవత్సరాలు మీకు ఇచ్చాం, మరి ఆ 10 సంవత్సరాల్లో సరే పోనీ 5 సంవత్సరాలు వదిలేద్దాం. నెక్స్ట్ 5 సంవత్సరాల్లో కూడా మీ గాదర్ కిషోర్ ఎమ్మెల్యే గారు ఉన్నారుగా, మరి ఎందుకు మీరు ఈ పనులు చేయలేకపోయారు? ఈ 1,10,00,000 రూపాయలతోటి ఎందుకు పని చేయలేకపోయారు? ఒక గ్రామ పంచాయతీ చేయలేకపోయారు, ప్రైమరీ హెల్త్ సెంటర్ చేయలేకపోయారు, ఒక మోరి కట్టేయలేకపోయారు. అదే పాపం ఆడవాళ్ళు బతుకమ్మ ఆడుకొని పోయి దిగుతుంటే ముళ్ళు కూర్చుకుంటుంటే కనీసం మేము ఆలోచించి బతుకమ్మ ఘాట్ ఇలా మేము 5 లక్షల రూపాయలతోటి బతుకమ్మ ఘాట్ తెప్పించగలిగాం. ఇలా సీసీ రోడ్లు తెప్పించాం. ఇలా ఇందిరమ్మ ఇల్లు 10 సంవత్సరాల రాజకీయ జీవితంలో బీఆర్ఎస్ పార్టీ ఎట్లాంటి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ మొత్తం మా పాటిమట్ల గ్రామంలో పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని 46 ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది. దీంట్లో 33 ఇండ్లు కనపడుతూనే ఉన్నాయి. నేనేమంటున్నానంటే పాటిమట్ల గ్రామ ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాను, నేను కూడా మీలో ఉన్నవాన్నే, నేను పాటిమట్ల కోసం వచ్చినవాన్నే. 10 సంవత్సరాల నుంచి రాజకీయం నేను కూడా చేస్తున్నాను. కానీ మన పాటిమట్ల గ్రామంలో ఉన్న పరిస్థితులు మారుతున్నాయి. కాబట్టి ఈ మారుతున్న పరిస్థితులను మీ కళ్ళతో చూసి మాకు ఆ కత్తెర గుర్తుపై ఓటు వేసి తప్పకుండా భారీ మెజార్టీతో శ్రీమతి బండారమ్మ విజయరెడ్డి గారిని గెలిపించి మీరు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే 3 సంవత్సరాలు అధికారంలో మేమే ఉంటాం. ఎందుకంటే ఎమ్మెల్యే గారు తప్పకుండా చేస్తున్నాడు. ఎమ్మెల్యే గారు ఒక ఫోన్ చేస్తే చాలు ఇప్పటికి మనకు వచ్చి వేయగలుగుతున్నాడు. ఇలా మనం ఎక్స్ట్రోలో చూసుకుంటే ఒక హైమాక్స్ లైటు, హైటెక్ బస్ స్టాండ్ మొన్న రీసెంట్గా శాంక్షన్ చేశారు. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఏంటంటే పాటిమట్ల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టారు ఎమ్మెల్యే గారు. సో ఎమ్మెల్యే గారికి మన ఊరు గ్రామం ప్రజలంతా కలిసి తప్పకుండా ఈ విజయాన్ని కనుక అందిస్తే ఆయనకు ఒక గిఫ్ట్ లాగా అవుతుంది. ఆ గిఫ్ట్ తోటి మనకు కూడా మన ఊరు బాగుపడుతుంది. దయచేసి పెద్దలు, చిన్నలు, యువత అందరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా, తొందరపడి మీ యొక్క అమూల్యమైన ఓటును వేస్ట్ చేసుకోకండి. కత్తెర గుర్తుపై ఓటు వేసి పాటిమట్ల గ్రామంలో గ్రామ అభివృద్ధిలో మీరు కూడా ముందు వరుసలో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.